నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే జాలేస్తుందన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని కామెంట్ కోసం తమ అభిమానులను పవన్ కళ్యాణ్ అమ్మేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని వెల్లడించారు మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారన్న సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారంటూ కామెంట్స్ చేశారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల స్పందించారు ఈ క్రమంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవన్నారు అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారన్నారు జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారన్నారు పవన్ కంటే ఆయన అభిమానులను చూస్తుంటే జాలేస్తోందన్నారు చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు తాను పోటీ చేసే స్థానం పైన కూడా పవన్ కు క్లారిటీ లేదన్నారు గుర్తుపెట్టుకోవాలనే ప్రయత్నం ఆత్రం ఇంకో పక్క మన పవన్ కళ్యాణ్ దీన్ని పూర్తి మింగేసి దాని బదులు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు కానీ అందుకోసం అవుట్ఫిట్ అట్లే పెట్టేసి ఈ డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లోనే వచ్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా ఆయనది లేదు తనది లేదు ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి అలాగా అది రాలే ఉపమన్నా ఉందా ఉపం అనౌన్స్ చేశాడా తను అనౌన్స్ చేశాడు ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో తెలియదు 24 సీట్లు జనసేన పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్ కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా అభ్యర్థి లేరా చెప్తున్నా కదా మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీని ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు ప్యాకేజీ కోసం తమ అభిమానులను పవన్ కళ్యాణ్ అమ్మేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అంటూ మంత్రి అంబటి అన్నారు పవన్ సీఎం అవుతారని ఆశపడ్డ జన సైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారంటూ మంత్రి అన్నారు ప్యాకేజీకి అమ్ముడుపోయిన జనసేనాని వెంట జన సైనికులు వెళ్లవద్దంటూ హితవు పలికారు లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో
ఏ స్థానాల నుంచి ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు. జనసేన అనే రాజకీయ పక్షం 24 శాసనసభ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది. ఇంకొకటి రహస్యంగా పెట్టారు. మరి అది నిజమో ఒట్టిదో. భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 60వ డివిజన్ బాంబే కాలనీ ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బెవర నారాయణ తదితరులతో కలిసి సాయంత్రం కూడా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరికీ అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. కొంత డ్రైనేజీ సమస్య ఉందని మా దృష్టికి వచ్చిందని దానిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించామన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60 డివిజన్లో జీ బ్లాక్లో పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే కూడా వాటిని సార్ట్అవుట్ చేస్తున్నాం. మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తప్పకుండా మళ్ళీ 100% జగనన్నే వస్తారు, తప్పకుండా మీకు చేస్తామని చెప్పడం. కానీ ముందర ముఖ్యంగా ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. అది ఆల్రెడీ జీవో ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ కూడా అయిపోతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళకి పట్టాల రిజిస్ట్రేషన్ కూడా ఎన్నికల్లోపే అయిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు, దానికి కూడా జీవో యాక్షన్ చేయమని గవర్నమెంట్కి రాయడం కూడా జరిగింది. కాలనీ 60వ డివిజన్లో ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీని గారు ఆధ్వర్యంలో గడప గడపడి తిరగడం జరుగుతుంది. స్థానికంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబే కాలనీ చాలా వరకు రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మంచినీళ్ళు సదుపాయం అంతా అభివృద్ధి అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బాంబే కాలనీ 60వ డివిజన్ జీ బ్లాక్ నందు మా ఇన్ఛార్జిగా వచ్చిన గౌరవశ్రీ వెల్లంపల్లి శ్రీను గారు పర్యటించడం జరిగింది. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇప్పుడే ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన మొదటి జాబితా రాజకీయంగా ప్రకంపనలకు దారితీస్తోంది.
టికెట్ ఆశించి భంగపడిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరొక వైపు వైసీపీ సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ పావలా వంతు సీట్లు కూడా సాధించలేకపోయారంటూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 24 సీట్లతో వైసీపీపై యుద్ధం చేస్తావా అంటూ వైసీపీ ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో టికెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది. తుది జాబితాతో వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం తప్పదు అని బోండా ఉమా హెచ్చరించారు. టీడీపీలో ఎలాంటి కుదుపులు లేవో టీడీపీ జనసేన 118 స్థానాల్లో ఒకేసారి ప్రకటించిందన్నారు. అంతా సాఫీగా జరిగింది. వైసీపీలో మాదిరిగా ఎలాంటి కుదుపుల లేమీ లేదు అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైంది. అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీ నుండి జారిపోయారన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మిత్రపక్షమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఒక మంచి రోజు. దానికోసమే ఈరోజు ముహూర్తం పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుని ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని రిలీజ్ చేశారు. మొదటి లిస్టుకే వైసీపీ పని అయిపోయింది. మొదటి లిస్టు అనౌన్స్మెంట్కే వైసీపీ బెంబేలు పడతా ఉంది. 175 స్థానాల్లో వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 175 అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ 50 రోజుల ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఓటమిని మొన్నే ఒప్పుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ రోజున తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని. లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యముల మధ్య గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగిందన్నారు. దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమయ్యి కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాళ నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయం వద్ద ముగిసింది. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథములో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, కేవీఎస్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషముగా పాల్గొన్నారు. స్వామి యొక్క గిరి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఇది వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఎంతో ఉత్సాహంగా
భక్తులందరూ పాల్గొంటున్నారు. మరి స్వామివారికి పౌర్ణిమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాఘమాసంలో పౌర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేసి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఎన్నో క్షేత్రాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతసిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి ఈరోజు నాగపౌర్ణమి శుభ సందర్భంగా భక్తజనులందరూ కూడా ఈరోజుకి మేము పౌర్ణమి గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టి సంవత్సర కాలం ఈ పౌర్ణమికి పూర్తయినటువంటి సందర్భంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ జగజ్జనని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఈ రోజున వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ కరుణ కృప కటాక్షం అందరికీ ఉండాలి అని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి, అమ్మ ఆశీస్సులు ఉండాలి, అయ్యవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దేవాలయానికి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మ కరుణా కటాక్షం ఉండే విధంగా మేము ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలే కానీ, అలాగే ఆలయంలోకి వస్తున్నటువంటి భక్తులందరికీ అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున చకచక మొదలు పెడుతూ భక్తుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా భక్తజనులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మేము తీసుకునేటువంటి టెంపుల్ పరంగా కూడా మేము తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ, ఆ జాగ్రత్తల్లో భాగంగా మా కార్యనిర్వహణ అధికారి గారు రామారావు గారు, అలాగే మా ఇంజనీరింగ్ అధికారులు, అలాగే మా వైదిక పరంగా వారందరూ కూడా వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఆ అరుణాచలేశ్వరుడు శివయ్య గిరి ప్రదక్షిణ ఎలా అయితే ప్రాముఖ్యత చెంది ప్రతి ఒక్కరు కూడా వెళ్తారో దేశ నలుమూలల నుంచి, అదేవిధంగా అమ్మ జగజ్జనని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెందే విధంగా కూడా భక్తజనులందరూ కూడా తిరుగుతారు అని చెప్పిన ఆ సంకేతాలు కూడా కనబడుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ నిర్మాణాలు ఎందుకు చేపట్టలేకపోయారంటూ సిపిఎం నాయకులు బాబురావు ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో అంటకాగేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పాకులాడుతున్నాయంటూ విమర్శించారు. ఆధ్వర్యంలో జనశంకారావు సెంట్రల్ నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగింది. దుర్గాపురం, భానునగర్, ఘంటసాల సంగీత కళాశాల ఏరియా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేయడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. 100 కోట్ల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పన్నుల భారాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో అంటకాగేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పాకులాడుతున్నాయని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష పార్టీ నేతలను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ గారు, జగన్ గారు, అటు బీజేపీ, ఇటు వైసీపీ ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని మాట చెప్పారు. 10 ఏళ్ల పాలన మోడీ గారిది, 5 ఏళ్ల జగన్ గారిది. ఎవరికి ఇచ్చారు? కాగితాలు ఇచ్చి సరిపెట్టారు. స్థలాలు చూపించలా.
నేను 30 లక్షల ఇళ్ళకి రిజిస్ట్రేషన్లు చేశానని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గొప్పగా చెప్తున్నాడు. కాగితాలతో ఇళ్ళు అయితే ఇది గాలి మేడలు కడుతున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చెప్పి మోసం చేశారు. మోడీ గారు అయితే దేశంలో అందరికీ ఇచ్చేసానన్నారు. ఇది పచ్చి దగా మోసం. ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పటికి పూర్తి చేయలే. జక్కంపూడిలో కట్టిన టిట్కో ఇళ్ళకి 6 ఏళ్ల నుండి 7 ఏళ్ల నుండి 25,000 నుండి ₹1,00,000 వరకు డిపాజిట్లు కడితే ఆ ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడానికి దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఋషికొండలో 450 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ 450 కోట్లు ఆయన ఇంటికి పెట్టిన ఖర్చు ఆయన సొమ్ము కాదు, జనం సొమ్ము. ఆ సొమ్ము విజయవాడలో ఇంటికి ₹1,00,000 ఇచ్చుంటే 45,000 ఇళ్ళు దాదాపుగా అందరికీ ఇళ్ళు వచ్చాయి. కానీ పేదవాళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదంట. ఆయన ప్యాలెస్ జనం సొమ్ముతో కట్టుకోవడానికి డబ్బులు వచ్చినాయి. ఇదేనా ఇవాళ? మోడీ గారు విమానాల్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి, పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వడానికి మాత్రం లేదు. 1,80,000 ఇస్తాం సరిపెట్టుకోండి అన్నారు, అది కూడా ఇంతవరకు రాలా. ఇదే కాదు, పట్టాలు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తారు. ఒక్క సంతకం మొక్కతో పట్టాలు అయిపోతాయి. అయినా ఇవాళ ఏం చేస్తున్నారు? గెలిచిన నాయకులు అసమర్థుల్లాగా మిగిలిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, ప్రభుత్వ స్థలాలని ఇష్టారాజ్యంగా లాగేసుకున్నారు. పేదవాడికి స్థలం లేదంట. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. అయితే ఈ జాబితాలో సెంట్రల్ నియోజకవర్గం సీటు బోండా ఉమకు కేటాయించడంతో ఆయన నివాసం వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి జై బోండా ఉమా అంటూ నినాదాలు చేశారు. బోండా ఉమా సెంట్రల్లో గెలవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల కోసమే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. మూడవసారి పశ్చిమంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. 4వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వాలు మాయా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఆ అర్హత లేదు అన్నారు. పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజారిటీతో గెలిచి సీఎం జగన్కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మాయమాటలు చెప్పి మాయా హామీలు ఇచ్చి ప్రజలకి మబ్బు పెట్టి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకి మేము తోడుగా ఉన్నాం. వాళ్ళు మనోధైర్యం ఇస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే మేము వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తూ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్లో చేర్చడం, వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు ఆ కరోనా కష్టకాలంలో. మరి ఎన్ని సంక్షేమ పథకాలు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావించి అభివృద్ధి చేస్తున్న జగనన్నకి ఓటేస్తారా, లేకపోతే మాయమాటలు చెప్పి తెలంగాణలో తలదాచుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా? ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చారు. 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను మీ ఇంటిలో మీకు లబ్ధి చేకూరుస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా 175కి 175 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టలేక వాళ్లతో వీళ్ళతో పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం వాళ్ళు కష్టపడే విధంగా ఏదీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు రానున్న కాలం వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా వైనాట్ 175 దిశగా మేము అడుగులేస్తున్నాం. మా పార్టీ శ్రేణులు మొత్తం కలిసి తప్పకుండా జగనన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో
ఆ ఆదేశాల అనుగుణంగా 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన 44వ డివిజన్ మైలవరం రత్నకుమారి గారు దుర్గారావు గారు వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈరోజు మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందన్నది మీడియా మిత్రులు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రజలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళకి కట్టే విధంగా ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డుతోటి ప్రజలకి నిత్యం వాళ్ళకి కావలసిన సదుపాయాలని కల్పిస్తూ ఇటు వాటర్ కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి నిర్మిస్తూ సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి గడపకి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందజేస్తూ ఈరోజు ఇన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఓటు అడగడం జరుగుతుంది. ఈరోజు మేము ఎంత ధైర్యంగా ఓటు అడుగుతున్నాము, ఎంత ధైర్యంగా ప్రజల వద్దే తిరుగుతున్నాము, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాము, ప్రజలతో మమేకం అవుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని బట్టి ప్రజలకి ఏ రకంగా మేము చేరువుగా ఉన్నాము అన్న దీంతో ఆ ధైర్యంతో మేము తిరగలుగుతున్నాం. కానీ 14 ఏళ్ళ సీనియారిటీ అని చెప్పుకున్న వాళ్ళు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు కూడా మేము ప్రజలకి ఇది చేసాము, మళ్ళీ వస్తే మేము ఇది చేస్తాము అని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే వాళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. తండ్రి కొడుకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళతో కుమ్మక్కై ప్యాకేజీ స్టార్లు ప్యాకేజీలు తీసుకున్నారు. అంతేగాని ప్రజలకి ఇది కావాలి అని చెప్పి ప్రజలకి ఇది చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశం ఏనాడు లేదు. వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళకు కూడా ఏనాడు లేదు. ఈరోజు 44వ డివిజన్లో 139, 156 సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మరి డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు ప్రజల సమస్యలు అడుగుతూ మరి ముందుకెళ్తూ జగనన్న చేసిన అభివృద్ధిని, జగనన్న అందించినటువంటి సంక్షేమాన్ని అన్నీ తెలియజేస్తూ వారి సమస్యలు అడుగుతూ ముందుకెళ్తాం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇచ్చేసారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిన్న 44వ డివిజన్లో కొన్ని కుక్కలు బయలుదేరినాయి. టీడీపీ కానీ జనసేన కుక్కలు కొన్ని. ఈ కుక్కలన్నీ కూడా ఏం మురుగుతున్నాయంటే ఏదో సామెత చెప్తుంది అనుకుంటా. 5 ఏళ్ళు ఒక మూల కూర్చొని కుక్కల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మరి స్థానిక కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేస్తే సొల్లు కబుర్లు చెప్పుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోడ్లు మేము పెట్టామని చెప్పుకోవడానికి సిగ్గు సెరవు ఉండాలి. కార్పొరేటర్ హరినాథ్ గారికి పెన్షన్ మేము అందజేసాం, మా ప్రభుత్వం అందజేసింది. టికెట్ రాకపోవడంతో టీడీపీ నేత గుండె పగిలినంత పనయ్యింది. పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేద వ్యాస టికెట్ దక్కకపోవడంతో కుప్పకూలిపోయారు. 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోగా 2016లో టీడీపీలో చేరారు. 2019లో టికెట్ దక్కకపోగా ఇప్పుడు సైతం నిరాశ ఎదురైంది. దీంతో ఆయన కుప్పకూలిపోయారు.
ఈ నెల 26న భారతీయ రైల్వేలో 2000 ప్రదేశాల్లో అమృత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ల పునర్ అభివృద్ధి మరియు రైలు అండర్ పాస్ల కోసం పునాది రాయి వేస్తున్నట్లు డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. సంవత్సరపు బడ్జెట్ భారతీయ రైల్వేలకు చాలా అనుకూలంగా ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 9138 కోట్లు కేటాయించిందని, దీనిలో ఏపీకి అత్యంత భారీ కేటాయింపు జరిగిందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఆర్ఎం ఏ పాటిల్ మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పునరాభివృద్ధి కోసం 72 స్టేషన్లు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. భారతీయ రైల్వేలలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు వెల్లడించారు. And master plans will be implemented in different phases. So master plans are huge. So and those will take different phases. Right now, whatever allocation we are doing, that allocated work will be completed within a year or maximum 2 years. That is this difference. ఈ నెల 26వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం 554 అమృత్ భారత స్టేషన్ల శంకుస్థాపన మరియు 1500 అండర్ పాసెస్ అలాగే రైల్ ఫ్లైఓవర్స్ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 75 అమృత్ భారత స్టేషన్స్, అలాగే విజయవాడ డివిజన్ పరిధిలో 10 అమృత్ భారత స్టేషన్లు, అలాగే 25 అండర్ పాసెస్లో ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా మైనార్టీలకు ఉన్న హక్కుల పరిరక్షణ కోసం తమ సంస్థ కృషి చేస్తుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలపై దాడులు జరిగాయంటూ ఆరోపించారు. మూర్తి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో ఏ విధంగా మైనార్టీలు ముందుకు సాగాలన్న అంశంపై చర్చించారు. అనంతరం పరిరక్షణ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మైనార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని విస్మరించి ఈ 5 ఏళ్ల పాలనలో మైనార్టీలపై ఎన్నడూ లేనని దాడులు చేయించారని ఆరోపించారు. మైనార్టీలను కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలకు అండగా నిలిచే టీడీపీకి మైనారిటీలందరూ అండగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే ఉందో గత 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అన్యాయం ఎక్కడ జరిగిన రాష్ట్రంలో, అది సామాజిక అన్యాయమైనా, ఆర్థికంగా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా ఎవరికైనా, లేదా రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఇబ్బంది జరిగినా ముందుకెళ్ళి ఏది అన్యాయం ఎక్కడైతే జరిగిందో ఆ అన్యాయాన్ని ఎదిరిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఇంచుమించు 49 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే మైనారిటీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది, మండల్ కమిటీస్ ఫామ్ చేయడం ఉంది, చివరకు గ్రామ స్థాయిల వరకు కూడా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీ ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే రాజకీయ పరిణామాలు ఏది ఉన్నాయో, రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అందులో మైనారిటీస్ ఏ రకంగా వ్యవహరించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సదస్సు అయితే ఏర్పాటు జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు చాలామంది ఎక్కువ మంది వచ్చారు. మొత్తం రాష్ట్రమంతా నుంచి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూర్చొని యునానిమస్గా ఏకాభిప్రాయంతో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకు సపోర్ట్ చేయాలనే ఒక డిస్కషన్ పెట్టిన తర్వాత మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఏదైతే లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందుకు కారణాలు అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారుగా ఉన్నాను. నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఈరోజు ఏకగ్రీవంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. సభ్యులందరూ ఆమోదించారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో
బీజేపీతో పొత్తు పెట్టుకుందని చాలామంది మైనార్టీలు ఒక నిరాశకు గురైన విషయం తెలిసిందే. అయినా కానీ 2014 నుంచి 2019 5 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పనిచేసింది. మైనార్టీల హక్కులు కాపాడడం జరిగింది, మత సామరస్యాన్ని కాపాడడం జరిగింది. తర్వాత ఆ 5 కాలంలో మైనార్టీల కోసం ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే జాలేస్తుందన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని కామెంట్. కోసం తమ అభిమానులను పవన్ కళ్యాణ్ అమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని వెల్లడించారు. మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారన్న సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.